సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లోకి చేరింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 భారీ స్కోరు నమోదు చేసింది. అయితే అనంతరం సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా ఈ విధంగా చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ భారీ లక్ష్యం నమోదు చేసింది. మేం 10-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారు బ్యాటింగ్ చేసిన విధానం చూసి మేం సునాయాసంగా 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించాము. మాకు 1-2 కీలక పార్ట్నర్షిప్లు కూడా వచ్చాయి. కానీ నేను లేదా రాశివాండెర్సన్ ఎవరో ఒకరం భారీ ఇన్నింగ్స్ ఆడాల్సింది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో ఆఫ్ సైడ్ క్రమం తప్పకుండా బౌండరీలు రాబట్టారు. చేతిలో వికెట్లు ఉండడంతో డెత్ ఓవర్లో వారి బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాం. ఈ గెలుపు క్రెడిట్ న్యూజిలాండ్ బ్యాటర్లదే. రచిన్ విలియమ్సన్తో పాటు డారెన్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. చేజింగ్లో మేం 1 వికెట్ నష్టానికి 125 పరుగులతో మెరుగైన స్థితిలో ఉన్నాం. క్రీజ్లో నాతో పాటు రాశి సెట్ అయి ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కీలక సమయంలో అవుట్ అయి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాం. స్వేచ్ఛగా ఆడేందుకు కావాల్సిన పునాదిని వేయలేకపోయాం. నాది సాఫ్ట్ డిస్మిసల్ కానీ రాశి అద్భుతమైన బంతికి అవుట్ అయ్యాడు. దాంతో మా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. మేము ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండాల్సింది. కానీ కీలక సమయంలో అవుట్ అయి ప్రత్యర్థికి అవకాశాన్ని కల్పించాం అని టెంబా బౌమా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.